ఈరోజు మా ఇంట్లో పిల్లలతోటి పెద్దలం కూడా నైట్ అవుట్ చేయబోతున్నాం. దంచవే మేనత్త కూతురా మా కరీం ఏంటి బిర్యానీ చేయబోతున్నావా ఏంటి? సమరానికి సిద్ధం. కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. మళ్ళా బ్లూ 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 పింక్. నువ్వు హ్యాపీరా? సార్ మేము ఓడిపోయినందుకు పార్టీ చేసుకుంటున్నాం. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. చందమామ రావే జాబిల్లి రావే. నా చేతులతోటి ఆయిషాకి కాకరకాయ రసం వెయ్యలేకపోతాను. నేను స్వీట్ ఒకటి తినిపిస్తాను. కామాన్ పోలా అదిరిపోలా. వేరే వాళ్ళని గెలిపించడానికి నేను నన్నంతట సాక్రిఫైస్ చేసుకున్నాను. వచ్చిందండి వయ్యారి. అంతే. ఇంకా 3 చెప్పలేదు. ఓవర్. మా కోసం అందరి కోసం వేడివేడిగా స్నాక్స్ ని రెడీ చేసి అందరికి ఇచ్చాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మా ఇంట్లో పిల్లలతోటి పెద్దలం కూడా నైట్ అవుట్ చేయబోతున్నాము. అంటే నైట్ అంతా ఆటలు పాటలు తిండి అన్నీ కూడా ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. దానికోసం చూడండి ఎన్ని తెప్పించాను. ఎందుకంటే ఈ స్నాక్స్ లేకపోతే వాళ్ళు ఏమంటారు, బయట నుండి స్విగ్గీ చేయమ్మా, జొమాటో చేయమ్మా, ఏదో చేయమ్మా, అది చేయమ్మా అంటారని ఇంట్లోనే వాళ్ళకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ నేను రెడీగా తెప్పించేసాను. ఇవన్నీ మ్యారినేట్ చేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి పైన బాల్కనీలో పెట్టేసుకొని అక్కడే వేడివేడిగా ఇవి ఫ్రై చేసుకొని తింటూ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. గేమ్స్కి కావాల్సినవి కూడా తెచ్చేసి ఇక్కడే పెట్టేశారు. ఇవన్నీ ఇప్పుడు పైన పెట్టించాలి. సరే, ఇప్పుడు మ్యారినేట్ చేసుకునే ప్రోగ్రామ్. కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ 3 వేసేసి రుబ్బేసుకుందాం. ఈ పేస్ట్ అయితే బాగా పనికొస్తుంది మ్యారినేషన్లో. ఎందుకంటే ఫ్రై కదా, మనం కోసుకొని ముక్కలు ముక్కలు వేసుకునే కన్నా ఇలా రుబ్బేసుకొని వేసుకుంటే మంచిది. స్నాక్ ఐటమ్ అన్నీ మ్యారినేట్ చేద్దాం అనుకున్నంతలో మా సైన్యం వచ్చేసారు హెల్ప్ చేయడానికి నాకు చక్కగా. నువ్వేం చేస్తున్నావు? లెమన్ కట్ చేయడం చాలా పెద్ద పని ఈ రోజుల్లో. తను లెమన్ కట్ చేసేస్తుంది. కానీ నువ్వు కోసిన లెమన్ పిండుతున్నా. కోసిన లెమన్ని తను మంచిగా జ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ మా ఆయిష గడ గడ సౌండ్ చేయబోతుంది ఇప్పుడు. యా, ఆ గ్రీన్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు వేసి దాన్ని బాగా ఓకే సౌండ్ చేసేయి. బోన్లెస్ మటన్ తీసుకున్నాము. ఇది దంచుదాం. బోన్లెస్ మటన్ని దంచడం అంటే ఖైమా చేసేకు జస్ట్ ఒకసారి దంచవే మేనత్త కూతురా అలా దంచుతూ ఉంటే ఇది ఎప్పుడుగా అవుతుంది నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. ఎలా దంచాలంటే అంతే, అయిపోయింది. ఇలా ఇలా చితక్కొట్టుకోవాలి మటన్ని. ఇలా చేసే ఆయిష నేను అవి మ్యారినేట్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి మీరు, మా కరీం ఏంటి బిర్యానీ చేయబోతున్నావా ఏంటి? సమరానికి సిద్ధం. కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. కరీం చేత బిర్యానీ వండించేద్దామా ఈరోజు? ఆ టైం కూడా త్వరలో ఉంది. సరే, ఇప్పుడు కరీం చేత మనం మ్యారినేట్ చేయించేద్దాం ఇవన్నీ. రా కరీం, నీ చేతులతోటి ప్రాన్స్, చికెన్, తర్వాత పన్నీరు, ఫిష్ అన్నీ ఒకే చేత్తో అలా కలపకు. 1 2 3 సపరేట్, 1 2 సపరేట్. సపరేట్. చేతులు కడుక్కుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఓకేనా? ముందుగా మనం అల్లం వెల్లుల్లి మసాలా వేసేసుకుందాం. అన్నిట్లో అన్నీ మంచిగా ఉప్పు, పసుపు రాసి కడిగినవే.
పోసేయమంటారా? అప్పుడే కదా వెయిట్ మటన్ కూడా ఉంది, దానికి కూడా కావాలేమో. అందుకని ఉంచుతాం కొద్దిగా. ఊళ్ళో వెళ్ళిపోతుందండి. నిమ్మరసాన్ని వేసేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ కూడా 2 అట్లు వేసి పెట్టావా? లెమన్ జ్యూస్ తీసావు కానీ ఏంటిది? ఈ గింజ ఎలా వచ్చింది? ఇలాంటి వచ్చేది బయటికి. ఇలా లెమన్ జ్యూస్ వేసేసుకొని తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపులు వేసేసుకుందామా? కొందాం. మా మీఠీ రాణి రెడీ అవుతుంది పైన. ఎప్పుడు దిగుతుందో కిందకి. తర్వాత పసుపు కారం తర్వాత కారం. నేను ఈ చికెన్లో గ్రీన్ చికెన్ చేయబోతున్నాను. ఇందులో కారం కాకుండా మనం మిగిలిన ఈ పేస్ట్ని వేసేసుకుందాం ఇందులో. మసాలా కారం, తర్వాత గరం మసాలా పౌడర్. చక్కగా ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్. ఇది ధనియా జీలకర్ర పెప్పర్ వేసిన పౌడర్. కరీం ఎంత బాగా కలుపుతున్నాడో, సూపర్. నేను ఒక 5 స్టార్ హోటల్ ఓపెన్ చేయాలని ఉందిరా కరీం. నువ్వు ఓకే అంటావా? ఇక్కడ ఆయుష డబల్ ఓకే. ఆయుష చక్కగా దంచేస్తుంది. సూపర్. ఫిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కరీం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. ప్రాన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు చికెన్, బోన్లెస్ చికెన్ని కలిపేసుకుందాం. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 1 అవర్ వెయిటింగ్ పీరియడ్. మా ఆయుష మటన్ని చక్కగా దంచేసి ఇచ్చింది. థ్యాంక్ యూ ఆయుష. ఈ మటన్ని కూడా మ్యారినేట్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఈ మటన్ని బాగా ఉప్పు పసుపు వేసి కడిగాము. చూడండి పసుపుగా కూడా ఉంది. ఉప్పు పసుపు వేసి కడిగినది. నువ్వు పన్నీర్ కలిపేస్తావు కరీం? కలిపి. పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో లెమన్ జ్యూస్, కొద్దిగా కర్డ్, ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం 1 అవర్ వరకు. మన వాళ్ళందరూ గేమ్కి రెడీ అవ్వాలి. ఎదురుగా చూడండి రంగురంగుల పేపర్స్ పెట్టేసాము. ఇది డైస్. ఇది నేను వేస్తాను. ఏ కలర్ వస్తే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ముందుకు రావాలి. ఎవరు ముందుకు వచ్చారో వాళ్ళు విన్నర్. ఎవరు అవుతారు ఇప్పుడు? ఫస్ట్ చూద్దామా ఎవరు ఫస్ట్ విన్నర్ అవుతారో చూద్దామా. ఇక్కడ మా కరీము చీకట్లో మంచిగా ఫ్రై చేసేస్తున్నాడు. సరే డైస్ వేసేనా? ఉదర్ ఇద్దరు వేయట్లేదు, అటే వేస్తున్నాను, చెప్తున్నాను. ఇలా వేయట్లేదు. ఓకే గ్రీన్ గ్రీన్. ఓ నో, ఓ నో. అయ్యయ్యో పింక్. అది
మళ్ళా బ్లూ 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 పింక్. నువ్వు హ్యాపీరా? ఏంటి రోజు పింక్? ఇలా ట్విస్ట్ చేసేయండి. ఓకే, వైలెట్, పింక్, పిచ్చగా. ఇప్పుడు విన్ అవ్వని వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఉంది తెలుసా? చూపిస్తా. మేము ఓడిపోయినందుకు పార్టీ చేసుకుంటున్నాం. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. మీ అందరికి పార్టీ ఎలా రండి? ఏ విన్ అవ్వకపోతే పనిష్మెంట్ రండి ఒక్కళ్ళు అందరూ. రావాలి. మీరే ఫస్ట్ ఎంకరేజ్ చేయడానికి నుంచున్నాను అంతే. మిర్చి కావాలా, కరేలా జ్యూస్ కావాలా అంటే ఒక స్పూన్ నోట్లో వేసుకోవాలి. మిర్చి ఎంత తినాలి? మిర్చి కరేలా జ్యూస్, మిర్చి ఇలాంటప్పుడు మండుతుందా? ఇప్పుడు నా చేతులతోటి ఫాతిమాకి నేను చెప్పలేదు కదా నేనేం తీసుకుంటాను. పెట్టండి ఇది. నేను ఈ రెండిట్లో నుంచి ఏది చూస్ చేయట్లేదు. నేను వెళ్ళిపోతున్నా. చెయ్యాలి రా. నేను చెప్తాను ఏదో. మరి చెప్పు. ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాడ్ డోంకీ డోంకీ ద ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి. నేను తాగుతాను. ఇట్స్ కాకరకాయ జ్యూస్. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. కాకరకాయ జ్యూస్ గుడ్ ఫర్ హెల్త్. రా ఇంకా ఏ ఆయిషా రావాలి. మీరు ఏం కావాలి రెండిట్లో? మా అత్త నా ఫేవరెట్ అన్నారు, అందుకే నా చేతితో నేనే పోస్తాను. మింగ్ నా చేతులతోటి ఆయిషాకి కాకరకాయ రసం వెయ్యలేకపోతాను. తక్కువ చాలు. ఇప్పటి వరకు స్వీటే తిన్నాను కానీ వదిన ఫస్ట్ టైం. నా చేతులతో ఎలా ఇవ్వాలి? పర్లేదు. నేను నా చేతులు యాడ్ చేస్తాను. నమ్మా ఎలా ఉంది? మిర్చి సో ఇప్పుడు మేమందరం ఆట బాగా ఆడాం కాబట్టి ఇప్పుడు ఆడని వాళ్ళని కూడా తాగిద్దామని నేను ఫిక్స్ అయ్యాను. అదే మా డాడీ. డాడీ మమ్మీ ఏం చేశారు? ఇద్దరు ఒకటే భాగం. హలో మేడం, దిస్ ఇస్ గేమ్. పానీపూరి ఏదో తింటున్నారు. మీరు ఏం తింటున్నారు? అక్కడ ఫ్రై అయిపోయిందా? ఇది పానీపూరి తాగాలి. ఇది ఒక టాస్క్. ఆనండి మీరు ఫస్ట్. ఏం చేయాలో అర్థం కాకుండా శూన్యం అయిపోయినా మా డాడీ. అంటే నేను చేతితోటి నేను తాగించాను కదా, అది చేదుగా ఉన్న నా చేతి మహిమతోటి అది స్వీట్ గా అయిపోయింది. అంతే కదా? నేను స్వీట్ ఒకటి తినిపిస్తాను. అదిరిపోలా. ఇది నేను ఈరోజు ఫాస్టింగ్. గ్రీన్ స్వీట్. నేను ఫాస్టింగ్. మరి మీరు అందరు తాగిచ్చారు కదా, కమాన్ వేయండి. నేనేం చేయాలి? కాబట్టి నీకు చికెన్ లేదు. విన్ అయ్యా కదా, ఈ ప్రైజ్ మనీ ఉంది. మా మీటి ఈ రోజు విన్. అందరు క్లాప్స్. పార్టీ ఇదే ఇక్కడ ఇచ్చావు కదా మా కర్రీ.
మంచిగా ఫ్రై చేస్తున్న మా కరీంకి థ్యాంక్ యూ సో మచ్. పాపం అంత వేడిలో ఉండి తను ఫ్రై చేస్తున్నాడు. ఫాతిమా లెట్స్ హ్యావ్. ఇక్కడ గేమ్స్ ఇంకా ఉన్నాయి. వీళ్ళు ఏంటి, వీళ్ళు రీల్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటంటే ఈ స్ట్రా ఉంది కదా, దీన్ని మీసంలాగా పెట్టుకొని పౌట్ పౌట్ పౌట్. అవుట్. ఇలా వెయ్యాలి. ఓకే, అది అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. నేను ఆడతాను. రెండు టీం లాగా రండి. నేను మా అక్క. వేడి వేడిగా చల్లారిపోతే బాగుండదని కరీం పాపం వేడి వేడిగా వండి వేడి వేడిగా అక్కడ మావారు గరిట పట్టారు. నేనే కావాలని వేరే వాళ్ళని గెలిపించడానికి నేను నన్నంతటా సాక్రిఫైస్ చేసుకున్నాను. వచ్చిందండి వయ్యారి. ఓడిపోయిన వాళ్ళ కోసం చక్కగా చేసిన మరి జ్యూస్ వేస్ట్ అవ్వకూడదు కదా. నాకెందుకో అనిపిస్తుంది మమ్మీ ఈ గేమ్ లో ఓడిపోతారు అని. అబ్దుల్లా వన్స్ మూవ్. మా ఫాతిమా నాకు నేను తినిపిస్తా మా మమ్మీకి. लव दीजिए हम लोग दोनों हाथ हमारे हाथ से पिलाएंगे. ధూమ్ తా తారానానానా. ధూమ్ తా తా. हल्का हल्का क्या होता है. How do you feel? The amazing bitter gut taste. बाबा ఏముంది మమ్మీ కక్కే కదా అని ఇలా తుడుచుకొని. ఫిష్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. యా ఎంజాయ్ చేయండి ఫిష్ ని. రావాలి ఫిష్. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు విజయం వైపుకు దూసుకుపోతారో చూద్దాం. let's see. యా కరలే అచ్చా అంటే ఇంకొక స్పూన్. యా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారో చూద్దాం. మీఠి మీఠి అప్పు అప్పు అప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. కాదు ఇప్పటి వరకు తను ఇది తాగలేదు అసలు. फाइनली अरे नहीं निजंगा नहीं अभी दान नचनी मैं. నో నో నో. చందమామ రావే జాబిల్లి రావే.
ఇప్పుడు సెకండ్ గేమ్లో మా ఆఫ్రిన్ విన్ అయినందుకు ఈ 500 రూపీస్ నీ కష్టానికి కష్టార్జితం. ఇన్షాల్లా ఆమీన్. మా కరీం ఏమంటున్నాడు తెలుసా, అక్కడ నుంచి ఈ 500 అలా దాచుకొని ఐఫోన్ కొనుక్కోవాలంట. అంతేనా కరీం? మిగతా డబ్బులు నువ్వే ఇవ్వాలంట. అదేంటిది పన్నీరా? పన్నీర్ ఫ్రై కూడా అయిపోయింది ఇక్కడ. పన్నీర్ ఫ్రై కూడా ట్రై చేయండి. ఎలా ఉంది? ఆహా, మా ఆయిష వెనకాల నేనున్నా, నాకు తినిపించలేదు. మా ఆయిషకి వేడిగా ఉందా? వేడిగా. ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ రెడ్ బాక్సెస్ ఉన్నాయి కదా, మీ దగ్గర 4 నీది, ఈ 4 అక్కది. ఇది పట్టుకొని అలా అన్ని వెళ్ళాలి. ఓకే డౌకి. రెడ్ మీద రాకూడదు, లోపలే ఉండాలి. ఓకే ఓకే. रेड को टच भी नहीं होना. फातिमा लेकिन It's always the first. पूरा विन नहीं हुआ बैठो फिर It's लास्ट always the first Abdul who wins. आप तो 2 ना हो रहे अने मीठी तू चिकन लॉलीपॉप चिकन लॉलीपॉप चिकन लॉलीपॉप Ready? 1, 2, 3. Mommy, 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 Rehan. mommy. ఇంకా 3 చెప్పలేదు డాడీ. అది లైన్ వైజ్, ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్. అలా కాదు. అయ్యో, స్ట్రైట్ పెట్టండి స్ట్రా. స్ట్రైట్ మమ్మీ 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 లోపలికి रेड को पर काउंट होता नहीं. మాల్యో. Yes. చూసారా? ఆ ఫాతిమా తూ అబ్బా విన్ హైసోలే ఫస్ట్. నేను అంత ఇచ్చుకోలేనండి. 1000 అయితే ఓకే. ఓకే మీరు నెగ్గాలి కదా నా కూతురి ముందు. నేను మీకు 1500 ఇస్తాను, నా ముందు మీరు గెలవండి. రెడీ 1, 2, 3. గాలివానలో మీరు మీరు
మీరు విన్ అవ్వకూడదని నేను కోరుకున్నానండి, ఎందుకంటే మీరు 1000 ఎందుకు అడిగారు, నాకు 1000 అడిగినందుకు. అమ్మి కరెక్ట్ గా చూపిలా అమ్మి చీటింగ్ ఇప్పుడు థర్డ్ గేమ్ లో విన్నర్ గా నిలిచిన మా రిహాన్, క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు ఏం గేమ్ అంటే దాండి ఆడాలి దీంతో. సరే చెప్పేస్తున్నాను. గేమ్ ఏంటంటే ఇలా చూడండి, ఇలా పట్టుకొని ఇలా, మళ్ళీ అంతా పట్టుకొని ఇలా, మళ్ళీ అంతా పట్టుకొని అలా అన్ని ఎవరు ఫస్ట్గా. రెడీ 1 2 3. అబ్దుల్ టీం వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తడం లేదేంటి? రెడీ 1 2 3 చెప్పండి. రెడీ 1 2 3. कैसे डालती है? कैसे डालती है? डाल के डाल. हाँ. దండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ. Fresh. వావ్. हो गया इसका. गोली मेरे Good. मैं कर दो तुम्हारा. ये करना नहीं. Come on, Abdul. सेकंड हाउस में चला है सुपर अभी चॉपस्टिक से खाना नहीं डालना है. ओवर.
ఫైనల్లీ మా అబ్దుల్ ए 2025 को मूल आपकी మా కరీం చికెన్ నగ్గెట్స్ ని కూడా మంచిగా ఫ్రై చేసాడు. వీళ్ళందరూ ఏరి మా అబ్దుల్ ఫైనల్ గా 4th గేమ్ లో మంచిగా విజయాన్ని సాధించాడు. 500 కానీ అమ్మకి ఇచ్చేస్తున్నాడు. हैप्पी न्यू ईयर जीजू। हैप्पी न्यू ईयर जीजू। कैसे है? हैप्पी न्यू ईयर। कैमरे दिखला दे ఇప్పటి వరకు మేము మంచిగా ఎంటర్టైన్మెంట్లో ఆటలు ఆడుకున్నాము, మంచిగా టైం స్పెండ్ చేసాం. కానీ మా కరీము మా కోసం అందరి కోసం వేడివేడిగా స్నాక్స్ని రెడీ చేసి అందరికి ఇచ్చాడు. పాపం తను గేమ్లో ఈరోజు పార్టిసిపేట్ చేయలేకపోయాడు. మా కోసం మంచిగా స్నాక్స్ రెడీ చేయడంలో బిజీగా అయిపోయిన మా కరీంకి ఈ సందర్భంగా మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ. గోడెక్కిన బల్లులా పిల్లులా, వీళ్ళు గోడెక్కిన బల్లులా పిల్లులా కోతులా మంకీస్.